రాజమహేంద్రవరంలో మనకి గోదావరి పుష్కరాలకి చాలా విశిష్టత ఉందండి. అంతే విశిష్టత రాజమహేంద్రవరంలో ఉన్న భారత్ శిల్ప నిలయానికి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ తయారయ్యే ప్రతి శిల్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ధీం ధనక ధీం తదిద ధక ధీం ధనక ధీం దని దనే దా గామాదా సానే దా. ఇప్పుడు మనం వర్క్ షాప్ కి వెళ్తున్నాం. ఆన్ ది వేలో రూట్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళొచ్చు అన్ని ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మల్లైపేట గాంధీపొక్క సెంటర్ అండి. మనం సీతానారాయణ రోడ్ అంటారండి ఇది. ఓకే, ఈ రోడ్లోనే మనకి ఇప్పుడు మా ఏదైతే మెయిన్ షోరూమ్ ఉందో అక్కడి నుంచి 100 meters దూరంలో ఇంకో మెగా షోరూమ్ ఉంది. ఓకే, మనం అక్కడికి వెళ్దాం. అక్కడ చాలా ముఖ్యమైన విగ్రహాలు అలాగే మందిరాలు ఉన్నాయి. వాటిని కూడా మీకు చూపిస్తాను తప్పనిసరిగా అండి. మెగా షోరూమ్ అని చెప్పి ఇప్పుడు వర్క్ షాప్ దగ్గర తయారైన విగ్రహాలన్నీ ఇక్కడికి వస్తాయి. అవి ఆర్డర్ ఉన్నవి రెడీమేడ్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక మీరు అన్ని రకాల విగ్రహాలు తర్వాత మందిరాలు కూడా చూడొచ్చు. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, అట్రాక్టింగ్ గా ఉన్నాయి. దానితో పాటుగా ప్రతిదీ మాక్సిమం చూసుకుంటే పాలరాతి విగ్రహాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మందిరాలు చూసుకుంటే దేనికి అది డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పూజ గదిలో అయితే చాలా ఇష్టపడుతున్నారు ఇటువంటి మందిరాలు పెట్టుకోవడానికి. చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి వీటి గురించి మనం ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, మీరు డెలివరీ ఇచ్చానని చెప్పారు కదా, యుఎస్ నుంచి ఆర్డర్ వస్తే, కానీ ఈ మందిరాలేనా అండి? ఈ టైప్ మందిరాలు అండి, అన్ని హౌస్ పర్పస్ మందిరాలు. ఇందులో మీకు బిగినింగ్ వచ్చి 9,000 నుంచి మీకు ఇంచుమించుగా 45,000-50,000 దాకా ఉంటాయి. ఓకే, 9,000 నుంచి కూడా మందిరాలు కూడా అది 4,500 అండి. ఇంకా చిన్న చిన్న షాప్స్ లోని లేదంటే మనం చిన్న హౌసెస్ లో కానీ అక్కడ పెట్టుకునే విధంగా చిన్నదనమాట. అది 4,500 అండి మా దగ్గర. 45,000 దాకా ఉంది మా దగ్గర. ఓకే, అది కూడా మనం ఎక్కడికి కావాలన్నా కూడా వితౌట్ డ్యామేజ్ తోటి మేము డెలివరీ ఇస్తాం. అంటే మనం డెలివరీ కూడా వాళ్ళు డోర్ స్టెప్ కి ఇస్తాం అనమాట. ఓకే, అంటే చాలా మంది ఏమనుకుంటారండి, ఇది చాలా డెలికేట్ గా ఉంటాయి కదా, మనం తీసుకెళ్లేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుద్ది ఎలాగా అనుకున్న వాళ్ళకి మనం డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే, కస్టమర్ పే చేస్తే మనం డోర్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా, అబ్రాడ్ కూడా డెలివరీ చార్జెస్ అన్నది ఎక్స్ట్రా చేయాలి. ప్యాకింగ్ అండ్ డెలివరీ చార్జ్. ఎందుకంటే అంత ప్రీషియస్ గా వాటిని తీసుకుని వస్తారు, చాలా జాగ్రత్తగా తీసుకురావడం వల్ల వాళ్ళ వెహికల్ లో కానీ కార్ లో కానీ తీసుకెళ్లిపోతారు. అలా కాని సందర్భంలో వాళ్ళకి ఏమన్నా అవుతుంది, డ్యామేజ్ అవుద్ది అన్న అనుమానం ఉన్న వాళ్ళు మాకు ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ పే చేస్తే మేము వితౌట్ డ్యామేజ్ వాళ్ళు డోర్ స్టెప్స్. డెఫినెట్ గా అండి. అండ్ దానితో పాటు ఈ మందిరం ఏదైతే 4,500 అని చెప్తున్నారో ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. పూజా మందిరంలో ఏదైతే స్వస్తిక్ అన్నది మనం బాగా ఎక్కువగా, అలాగే లోపల ఇన్సైడ్ ఓం కూడా ఉంటదండి. ఆ విగ్రహం సైడ్ మనకి కావాలంటే ఇది విగ్రహం ఎక్స్ట్రా. ఆ విగ్రహం కాకుండా విగ్రహం ఏదైనా పెట్టుకోవచ్చు. వినాయకుడి విగ్రహం పెట్టుకోవచ్చు, కృష్ణుడి విగ్రహం పెట్టుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన దేవీ దేవత విగ్రహాలు వాళ్ళు ఏదన్నా పెట్టుకోవచ్చు. దానికి కాస్ట్ ఎక్స్ట్రా. చాలా డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తారు. ఏదైనా మనకి కస్టమైజేషన్ కోసం అయితే ముందే మనం ప్రీ బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. గురువారం రోజు మీకు చాలా ఇష్టదైవమైన బాబా గారి గురించి, విగ్రహాల గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అవి చాలా అందంగా ఉన్నాయండి. ప్రతి ఫేస్ లోను, ప్రతి విగ్రహం యొక్క ఫేస్ లోను చాలా బ్యూటిఫుల్ ప్లెజెంట్నెస్ అయితే కనపడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది రాతి యొక్క గొప్పతనమో తెలియదు, శిల్పి చేతిలో యొక్క నైపుణ్యమో తెలియట్లేదు. చాలా అందంగా ఉన్నాయి. ప్రతి మూర్తి చాలా మనతో మాట్లాడే విధంగా జీవకళ అంటారు చూసారా, జీవకళ ఉట్టి పడేటట్టు ఉంది. ఒకసారి ఆ విగ్రహాలు ఒకసారి మనం చూసేద్దాం. అండ్ ఆ స్టోన్ వియత్నాం నుండి మరీ తీసుకొచ్చారండి. ఆ స్టోన్ గురించి అసలు ఎలా డెలివరీ చేస్తారో అవన్నీ మనం ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ బాబా విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఆయన ఆ ఫేస్ లోని ప్రశాంతత గానీ, నిజంగా జీవకళ అయితే ఉట్టి పడుతుంది. అండ్ మార్బుల్ కూడా చాలా ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే యాక్చువల్ గా మార్బుల్ మా దగ్గర 3 టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి రెగ్యులర్ మకరానా మకరానా ఫస్ట్ క్వాలిటీ. వియత్నాం అని చెప్పి ఇప్పుడు మనకి వరల్డ్ లోనే విగ్రహాలు తయారు చేయడానికి పనికొచ్చి మార్బుల్ ఇప్పుడు వియత్నాం కంట్రీ నుంచి వస్తుంది. యాక్చువల్గా ఇది వరకు మనకి ఇటాలియన్ మార్బుల్ అని వచ్చింది. అది ఇప్పుడు షిరిడీలో ఉన్న సాయిబాబా విగ్రహం తయారు చేసింది ఇటలీ మార్బుల్, ఇటాలియన్ మార్బుల్ అండి.
ఇప్పుడు ప్రెసెంట్ మనకి బెస్ట్ క్వాలిటీ మార్బుల్ వరల్డ్ వైడ్ గా వచ్చేది మనకి వియత్నాం నుంచి. ఓకే. నేను వియత్నాం కూడా వెళ్ళడం జరిగింది. వియత్నాం నుంచి మేము ప్రత్యేక సెలెక్ట్ చేసుకొని లైన్స్ లో తీసుకొస్తున్నాం. అప్పుడు అందులో తయారు చేసిన వియత్నాం మార్బుల్ సాయిబాబా విగ్రహం. Okay. రెండోది ఏంటంటే విగ్రహం తయారు చేసేటప్పుడు రాతిలో ఉన్న గొప్పతనం, అలాగే నైపుణ్యం, శిల్పి యొక్క నైపుణ్యం, ఈ రెండో కూడా ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు అద్భుతమైన విగ్రహం తయారు చేయడానికి అవకాశం ఏర్పడింది. అవును. అలా చేసిన విగ్రహమే ఇది అన్నమాట. అది నిజంగా చూసుకుంటే ఒకసారి బాబా వారిని అయితే చూసుకుంటే చాలా ప్రశాంతంగా, నిజంగా ఆ కళ్ళు కూడా మనల్నే చూస్తున్నట్టు జీవకళ అయితే ఉట్టిపడుతుంది. అంత అందంగా చెక్కారు శిల్పి. ఆ రాతి క్లారిటీ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న మందిరాలు ఏంటండి? ఇవి అసలు ఎలా యూజ్ చేయొచ్చు అండి? ఇది యాక్చువల్గా మన హోటల్స్ లో కానీ, లేదంటే మన హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్, ఇలాంటి చోట ఇది దేవాలయం, రాతి దేవాలయం అనమాట. ఓకే. అంటే సిమెంట్ లో కట్టుకుంటే మీకు ఎంత ఖర్చు అవుద్దో ఇంచుమించుగా ఇది ఒక 20-25% వేరియేషన్ లో ఇది రాజస్థాన్ మార్బుల్ అని చెప్పి రెడ్ మార్బుల్ అండి. ఓకే. అదే మనకి ఇప్పుడు మనకి రామాలయం కడుతున్నారు అయోధ్యలో. అవును. అయోధ్య రామాలయం కడుతున్న స్టోన్ ఇదేనండి, బన్సీపాట్పూర్ స్టోన్ అంట. ఓకే. మనకి ఇది కలర్ కూడా ఏంటండి? పింక్ కలర్, బన్సీపాట్పూర్ అండి. బన్సీపాట్. బన్సీపాట్పూర్ అని మనకి ధోల్పూర్, బన్సీపాట్పూర్ అని రాజస్థాన్ లో ఉంటాయి. ఓకే. ఆ ఏరియా పేరు అనమాట, ఊరి పేరే స్టోన్ కి వచ్చింది. ఓకే. ఆ బన్సీపాట్పూర్ స్టోన్ లో తయారు చేస్తుంది. ఓకే. ఇది ఇంచుమించుగా మనకి మీరు సిమెంట్ లో ఇంత వర్క్ చేయించుకుంటే ఇంతకంటే ఎక్కువ అవుద్ది, కానీ మనం దానికి ఇంచుకి సిమెంట్ లో తయారయ్యే ప్రైస్ కే మనం ఇస్తున్నాం అండి. మనం వీటిలో వాళ్ళు గా చెప్పుకోవచ్చు మేము అయోధ్యలో అయోధ్య రామాలయం కడుతున్న రాతితో చేయించమని చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే దీంట్లో మనం హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో కానీ పెట్టుకొని దీని లోపల మనకు నచ్చిన ఎక్కువగా వినాయకుడి విగ్రహం పెడతారు. Okay. కాలేజెస్, స్కూల్స్ అయితే సరస్వతి విగ్రహాలు పెట్టుకోవచ్చు. అదే మనకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయితే రాధాకృష్ణులు పెట్టుకోవచ్చు, గోపాలకృష్ణుడు పెట్టుకోవచ్చు. ఓకే. అలా యూస్ చేస్తారు. దీని ప్రైజింగ్, ఈ స్టోన్ ప్రైజింగ్ వేరే. యాక్చువల్ గా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటదండి. ఇప్పుడు ఆ చిన్నది ఉంది కదా, ఓకే. అది వచ్చేటప్పటికి హైట్ వచ్చేటప్పటికి 2.5 feet వస్తుంది. 1.5 feet 2 feet విగ్రహం పెట్టుకోవచ్చు. అది మీకు తక్కువలో మీకు మాక్సిమం 60,000 మీకు నేను ఎరెక్షన్ చేయించి ఇవ్వగలుగుతాను. ఓకే. ఇది వచ్చేటప్పటికి 96,000 అండి. Okay. అంటే ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. Mm. మీకు ఎక్కడైనా సరే మేము వితౌట్ డ్యామేజ్ ఫిక్సింగ్ చేస్తాం. అలాగే ఇది వచ్చేటప్పటికి వైట్ గ్రానైట్ అండి. ఇది సైజ్ కూడా పెద్దది, టోటల్ టాప్ టు బాటమ్ 10 feet వస్తుంది. ఇది ఓకే. ఇది వచ్చేటప్పుడు కాస్ట్ 2,70,000 అవుతుంది. ఇది ఇప్పుడు మనం వైజాగ్ కేర్ హాస్పిటల్ వాళ్ళు సేమ్ ఇదే ఐటమ్ చేస్తాం మనం. ఓకే. దాంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా వైజాగ్ లోని, తర్వాత హైదరాబాద్ లో కూడా కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో కూడా 4 road జంక్షన్స్ అటువంటివి వస్తాయి కదా, అవును. అక్కడ ఇలాంటి ఒక మందిరం పెట్టి అందులో ఒక వినాయకుడి విగ్రహం కానీ, లేకపోతే ఒక గోపాలకృష్ణ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. ఇది ఇందులోనే మీకు 2,70,000 నుంచి 6 లక్షల దాకా ఉన్నాయండి. వైట్ గ్రానైట్ అండి, కర్ణాటక గ్రానైట్, సదరహಳ್ಳಿ వైట్ అంటారు. ఈ స్టోన్ కూడా చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే. అంటే మనకు దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్. మీరు ఏదైనా సరే కస్టమైజ్ చేస్తాండి. ఒకవేళ మీరు నెట్ లో కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక డిజైన్ అనుకోండి, ఆర్కిటెక్ట్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా మీరు ఒక డిజైన్ తీసుకొస్తే ఆ డిజైన్ కస్టమైజ్ చేస్తారు. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వెంచర్స్ లోకి, హాస్పిటల్స్ లోకి, స్కూల్స్ లోకి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ రాతి గురించి అయితే మనం చెప్పుకోక్కర్లేదు. అయోధ్య రామాలయం అయితే ఈ రాతి ద్వారా నిర్మిస్తున్నారు. అదే రాతితో తీసుకొచ్చి ఇక్కడ మనకి మందిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మన ప్రసాద్ గారు భారత శిల్ప నిలయం నుంచి. ఇవేమన్నా కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. మీకు నచ్చిన డిజైన్ అయితే కస్టమైజ్ చేసి ఇస్తారు. కరెక్ట్ గా 2.5 kilometers దూరంలో మనం ఈ తిరుమల కాలేజ్ అన్న దీని నుంచి మనం వెళ్తే మాకు ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ ఉందండి, వెంకటనగరం సాయిబాబా టెంపుల్ అని. ఆ సాయిబాబా టెంపుల్ కి దగ్గరలో మా వర్క్ షాప్ ఉన్నది. ఓవరాల్ గా మీకు అది రైల్వే స్టేషన్ నుంచి 6 kilometers, బస్ స్టాండ్ నుంచి 6 kilometers, రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి 12 kilometers దూరంలో ఉంది. ఈ వర్క్ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేస్తామండి. ఇది మొత్తం ఎకరం, ఇందులో 1/2 acre లో మొత్తం ఈ వర్కర్స్ క్వార్టర్స్ మాకు కూడా కింద యూస్ చేస్తాం. బ్యాక్ సైడ్ 1 acre లో వర్క్ చేయడానికి కానీ, స్టోన్ డంపింగ్ చేయడానికి కానీ అది యూస్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఇష్టపడేది ఏంటంటే ఐడల్. ఇప్పుడు మనుషులు అంటే మా రిలేటివ్స్ లో కానీ ఎవరైనా ఒక మనిషి విగ్రహాన్ని సేమ్ యాస్టీస్ మీరు చేస్తున్న కార్వింగ్స్ అన్నవి మాకు ఒకసారి చూపించండి.
వచ్చేసి మనకి ఎంత టైం పట్టింది అండ్ దానితో పాటుగా ఏ స్టోన్ అయితే యూజ్ చేశారు నాకు ఒకసారి దాన్ని యాక్చువల్లీ అది స్టోన్ కాదండి, ఫైబర్. ఇది ఫైబర్ ఫైబర్ అంటే మాక్సిమం మనకి రాజకీయ నాయకులు కానీ స్వతంత్ర సంప్రయోజన విగ్రహాలు ఎక్కువగా ఫైబర్ లోనే చేయడం జరుగుతుంది సార్. ఓకే అంటే అది రెండోది ఏంటంటే మెయిన్ కాస్ట్ ఇంపాక్ట్, అందరూ అందుబాటులో ఉండాలి. రెండోది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఒక మనిషి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే దగ్గరగా 3.5 feet హైట్ వస్తుంది. అవును చాలా పెద్దగా ఖర్చు అంటే మామూలుగా సాధారణంగా బస్ సైజ్ అంటే 2.5 feet to 3 feet ఉంటుంది సిమెంట్ లో కానీ ఫైబర్ లో కానీ. అవును కానీ ఇది మేము స్పెషల్ గా తయారు చేసింది 3.5 feet హైట్ లో తయారు. అక్కడ చూసుకుంటే ఆయన చిరునవ్వు కూడా చాలా స్పష్టంగా శిల్పి అన్నది ఆ నైపుణ్యాన్ని అంత బాగా కవళికలు అవి కూడా చాలా స్పష్టంగా అన్ని చాలా స్పష్టంగా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది ఫైబర్ అంటే మీరు చెప్తే తప్ప ఎవరు నమ్మరు. నిజంగా కాంస్య విగ్రహం లాగే ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది కూడా 45,000 అండి. అవునండి. 45,000 లో ఇంత బ్యూటిఫుల్ ఇంత పెద్ద సైజ్ లో విగ్రహం అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అక్కడ చూసుకుంటే చాలా వర్క్ అయితే జరుగుతుంది. ఒకసారి అది కూడా చూసేద్దాము, ఏం చేస్తున్నారు ఏంటి. కొంచెం డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కార్వింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఒకసారి చూద్దాం పదవి. వర్కర్స్ అయితే 30 to 40 మెంబర్స్ ఉంటారు, వర్క్ అయితే చేస్తూ ఉంటారు. విత్ మిషనరీతో అయితే చేస్తారు కొంతమంది, కొన్ని ఏమో బై హ్యాండ్ తో కూడా చేస్తారు. అంటే మనం చేసే దాన్ని బట్టి ఆ వాల్యూ అన్నది పెరుగుతూ ఉంటుంది అన్నమాట, విగ్రహం వాల్యూ. ఇక్కడ కనిపిస్తున్న రాధాకృష్ణ విగ్రహం వచ్చేసి సిమెంట్ తో అండి, చాలా రీజనబుల్ ప్రైస్ లో సిమెంట్ తో కూడా మనకి రాళ్లతోనే కాకుండా సిమెంట్ తో కూడా ఇక్కడ విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసేయండి. మన హైట్ లో ఇవి కూడా కస్టమైజేషన్ అండి, మీకు ఎటువంటివి కావాలన్నా సరే చేసుకోవచ్చు. ఇళ్లలోకి, గార్డెన్స్ కి, వాటికి స్కూల్స్ కి, అలా డిఫరెంట్ గా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి వాటికి కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి సిమెంట్ విగ్రహాలు. అండ్ దానితో పాటుగా ఇక్కడ చూసుకుంటే ముఖద్వారాలు అయితే ఉన్నాయండి. ఇదంతా ద్వారం, సింహద్వారాలు అంటారు కదా మనకి. ఇటు గుడి పర్పస్ లోనూ ఉన్నాయి, అటు హౌస్ పర్పస్ లోనూ ఉన్నాయి. అండ్ గుడి ఆబ్వియస్లీ మనకు తెలుసు రాతితోనే చేస్తారు. సార్ చెప్పినట్టు నపుంసక శిలతో అయితే ద్వారాలు, ఇవి ద్వారబంధాలు అవి చేస్తారు అన్నారు. అదే శిలతోటి ఇవి తయారు చేయడం జరిగింది. అండ్ దానితో పాటుగా ఎక్కువగా రాముల వారి విగ్రహాలు అయితే కనపడుతున్నాయండి. రాముల వారి విగ్రహాలు, నంది విగ్రహాలు అవన్నీ కార్వింగ్ చేసి జరిగింది. ఇదంతా వర్క్ షాప్. ఇక్కడ వర్కర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిషనరీ కూడా ఉంది. మాక్సిమం మొత్తంగా కరెంట్ తోనే మిషనరీని కార్వింగ్ చేస్తూ, మిషన్ తో కార్వింగ్ చేస్తూ, అండ్ మనం చూసుకుంటే అక్కడ శిలా పలకాలు కూడా అక్కడ చెక్కుతున్నారు శివాలయాలకి వాటికి. ఎక్కువగా మనం చూసుకుంటే లింగాకారాలు కనపడుతున్నాయి. అండ్ దానితో పాటు మొత్తంగా మనకి ఇక్కడ కార్వింగ్ చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకి ప్రముఖ వ్యక్తులే కాకుండా ఎవరైనా మనకి ఇష్టపడిన వ్యక్తులు ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళ గురించి ఏమైనా కావాలి అంటే ఒక శిల్పం కూడా రెడీ చేస్తారు. ఇది మొత్తంగా మనకి వర్క్ షాప్ వచ్చేస్తుంది. వర్క్ షాప్ అంతా కూడా ఎక్కడికక్కడ శిల్పాలు ఉన్నాయి. అంటే ఎన్ని శిల్పాలు ఎన్ని ఇదిగా ఉన్నాయి అంటే ఎంత వర్క్ జరుగుతుంది అంటే ఇక్కడి నుంచి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయో కూడా మనం చూసుకోవచ్చు. చాలా ఎక్కువ వర్క్ అయితే జరుగుతుంది. చాలా శిల్పాలు అయితే రెడీగా ఉన్నాయి. కొన్ని కూడా మనం రెడీ టు డిస్పాచ్ కూడా ఉన్నాయి. ఏమన్నా కావాలన్నా సరే ఆర్డర్ చేసుకుంటే వెంటనే కూడా డిస్పాచ్ అయ్యేటట్టు కూడా ఉన్నాయి. డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి నచ్చిన విగ్రహాలు కూడా మనం తీసుకెళ్లొచ్చు. అండ్ దానితో పాటు గార్డెనింగ్ కి అండ్ పార్క్స్ కి, రెస్టారెంట్స్ కి, అలా కొంచెం రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి కావాల్సిన ఫైబర్ గానీ, సిమెంట్ గానీ, కొంచెం రాతితో గానీ, ఇక్కడ బొమ్మలు, జంతువులు డిఫరెంట్ మీకు ఏం కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి.